మన డైట్ మొదలు పెట్టేసి వాటికి 30 డేస్ అవుతుంది. మొత్తం 10 kgs లాస్ అయ్యాను. సో ఈ రోజు ఫిష్ తిందామని గన్పూర్కి వెళ్తే ఫ్రెష్ గా మనకు చేపలు అయితే ఉన్నాయి. సో 180 రూపీస్ కి కేజీ అన్నారు. ఇది 1.5 kg ఉంది. టోటల్ 250 రూపీస్ అయితే ఉంది. వీళ్ళు ఇలానే కోస్తారు. మనం ఇంటికి వచ్చినాక కొంచెం ఉప్పేసి బాగా క్లీన్ అయితే చేసుకోవాలి. సో క్లీన్ చేసి ఒక 10 minutes అయితే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టండి. కొద్దిగా ముక్క అయితే గట్టిగా ఉంటుంది. దీంట్లోనే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి అండ్ పెప్పర్ పౌడర్, కొద్దిగా మసాలా కూడా వేసి పసుపు వేసి కొబ్బరి నూనెతోని బాగా స్మాష్ చేయండి. అంటే ఇలా ఈ విధంగా రావాలి. నూనె ఎక్కువైనా పర్లేదు, స్మెల్ అయితే ఏం రాదు. కొద్దిగా పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒక 10 minutes తర్వాత ముక్క తీసి ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. చూడండి ముక్క కరెక్ట్ పట్టుకుంటుంది. ఎందుకంటే కూల్నెస్ కి త్వరగా ఆయిల్ దానికి పట్టేస్తుంది కాబట్టి బాగుంటుంది. సో దీని లుక్ అయితే సూపర్ ఉంది. మనం ఇక్కడ ఏది యూజ్ చేసినా కూడా కొబ్బరి నూనె ఆయిల్తోనే యూజ్ చేయాలి. కానీ సిమ్లో చేయండి. సిమ్లో చేస్తేనే మీకు ముక్క ఉడుకుతుందని ఫ్రై అవుతుంది. ఎందుకంటే మీరు పెద్దగా పెడితే మొత్తం పొగనే వస్తుంది. కొబ్బరి ఆయిల్ మన రిఫైండ్ ఆయిల్ లాగా అయితే రాదు. సో సిమ్లో పెట్టి ఇది ఒక్కొక్క 10 minutes అయింది. 10 minutes అవుతుందని పెద్ద పానం పెట్టేసి చిన్నగా పెట్టిన లాస్ట్ ఫైనల్ కట్ ఇలా వచ్చింది. ఫిష్ తో అంటే కొబ్బరి నూనెతో చేసిన ఫిష్ ఫ్రై సూపర్ గా ఉంది. దీంతో ఒక క్యారెట్, ఒక కీర తినండి, అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు వెయిట్ లాస్ జర్నీ అయితే నేను చెప్తానే ఉంటాను. ఇంకా మన దగ్గర ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ ని ఫాలో చేయండి.